రీసెంట్‌గా మనకి ఓటర్ వెరిఫికేషన్‌కి సంబంధించి అయితే ఎస్ఐఆర్ అయితే జరగడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అయిపోవడం జరిగింది. ఇంకొన్ని రాష్ట్రాల్లో ప్రెజెంట్ అయితే జరుగుతుంది. కానీ మన దగ్గరికి బిఎల్ఓలు అంటే కొన్ని చోట్ల బిఎల్ఓలు ఇంటి దగ్గరకొచ్చి డాక్యుమెంట్స్ అనేది అయితే ఇచ్చేసి సైన్ చేపించుకొని వాళ్ళైతే సబ్మిట్ చేశారు. ఇంకొన్ని చోట్ల మనమే ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి అయితే సబ్మిట్ అయితే చేయడం జరిగింది. ఇది బానే ఉంది. కాకపోతే ఇప్పుడు మన యొక్క ఎస్ఐఆర్ అనేది ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయ్యిందా లేదా? ఎందుకు సబ్మిట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇన్‌కేస్ గనుక మనం సబ్మిట్ అవ్వకపోతే మన ఓట్ కార్డ్ అనేది ఆన్‌లైన్‌లో తీసేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఓటు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ మళ్ళీ మరొకసారి ఆన్‌లైన్‌లో మన యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలా చెక్ చేయాలి? ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే చాలు. ఆన్‌లైన్‌లో మన యొక్క ఓట్ నెంబర్ ద్వారా చెక్ అనేది చేసుకోవచ్చును. పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మామ. డైలీ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లింక్ అనేది నేను మీకు కామెంట్లో అలాగే మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్రిందికి అనేది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ చెక్ అని వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మన యొక్క మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయితే అయిపోవాలి. జస్ట్ ఇప్పుడు మీ మొబైల్ ఎక్కడున్నా సరే అంటే ఏ నెంబర్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. సో ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇట్లా జూమ్ చేయండి. ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో సింపుల్గా ఈ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిపోవడం అని అయితే జరగడం జరుగుతుందని. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సపోజ్ ఇప్పుడు నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. సో స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ అనేది అయితే మీరు ఇచ్చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ క్యాప్చర్ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 998261. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి ఆన్లైన్ ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది ఇక్కడే ఉంటుంది. సెలెక్ట్ స్టేట్. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎనీవన్ మీకు సంబంధించిన స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఎపిక్ నెంబర్ 2026 ప్రజెంట్ మన దగ్గర ఏదైతే ఓటు కార్డు యొక్క నెంబర్ ఉందో ఈ నెంబర్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఓటు కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ చూడండి మనకి సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే యువర్ ఫామ్ ఈజ్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ ఫ్రమ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. అంటే మన యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయిపోవడం జరిగింది. ఇంకా ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఓటు కార్డు కలిగిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ కనుక పెండింగ్ కనుక ఉంటే డైరెక్ట్గా మీ బిఎల్ఓని అయితే కాంటాక్ట్ అవ్వండి. పెండింగ్ ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెండింగ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బిఎల్ఓని అయితే కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే మనకి బిఎల్ఓ గారు ఇచ్చిన ఫామ్స్ ఉంటే వాటిని ఒకసారి రీచెక్ చేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేయించుకోండి. ఇన్ కేస్ అక్కడ కనుక మీరు సబ్మిట్ చేయించుకోకపోతే మీ ఓట్ కార్డ్ అనేది ఆన్లైన్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ యొక్క లింక్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. జై హింద్.